మార్నింగ్ ఏమో వెదర్ బాగా చల్లగా ఉంది. ఇప్పుడేమో బాగా సన్నీగా ఉంది. అండ్ స్కూల్ దగ్గరికైతే వచ్చాను. సో, మనిషి రాగానే బుక్ తీసి చూపిస్తుంది. మ్యాథ్స్‌లో 6+ అయితే వచ్చిందంట. స్కూల్ ఫినిష్ అయినమ్మటే వెళ్ళి పిక్ చేసుకుంటాను. సో, ఈరోజు వెదర్ బాగుంది కదా! ప్లేగ్రౌండ్‌లో వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనిపిస్తుందని మోనిష్ అడుగుతూ ఉన్నాడు. జస్ట్ ఇప్పుడే పైకెళ్లారంట. నేను ఆలోపే వచ్చానని చెప్తున్నాడు. లంచ్ టైం ఇంటికి వెళ్ళి అన్నం తింటారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా తీసుకెళ్ళిపోయాను. మనీషాకి ఏదో ఎక్స్ట్రా క్లాస్ ఉంది. అదే పేరెంట్స్ కన్సెంట్ సైన్ చేయమని ఇచ్చారు. అండ్ కిందికి వెళ్ళి అవుట్ సైడ్ షూ చేంజ్ చేసుకుని అలాగే ఈరోజు స్విమ్మింగ్ క్లాస్ కూడా ఉంది. ఆ బ్యాగ్ కూడా తీసుకొని వచ్చింది. స్విమ్మింగ్ అయితే బాగా నచ్చిందంట. క్లాస్ చాలా బాగా చెప్పారని, ఎలా చేశారని కూడా చూపిస్తుంది. మ్యాథ్స్ లో 6+ వచ్చిందని బూబా డిమాండ్ చేసింది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, డిమాండ్ చేస్తే మనం ఇప్పియాల్సిందే. యాక్చువల్ గా మేము ఈ బూబాలో 3 ఫ్లేవర్స్ అడుగుతాము. సో ఈ రోజు ఒక ఫ్లేవరే తీసుకుంది, మ్యాంగో ఫ్లేవర్. మోనిష్ ఏమో బర్గర్ కింగ్ లో చికెన్ బర్గర్ అయితే తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే గ్యాప్ ఆర్డర్ అయితే వచ్చేసింది. క్రకోలో గ్యాప్ ఆఫ్లైన్ అవుట్లెట్ అయితే లేదు. సో అందుకే ఆన్లైన్ లో పిల్లలిద్దరికి హుడీస్ అయితే ఆర్డర్ చేశాము. ఇండియా వెళ్ళినప్పుడు గ్యాప్ లో టీ షర్ట్స్, ప్యాంట్స్ అయితే తీసుకున్నాను. కానీ పిల్లలకి ఒక వాష్ అవ్వగానే అదేదో ఫేడ్ అయిపోయినట్టు అయిపోయింది. సో అందుకే ఇంకా హుడీస్ అవి తీసుకోలేదు. సో మా వారైతే ఒక టీ షర్ట్ గ్యాప్ లో ఆర్డర్ పెట్టాడు. సో అది వచ్చింది, క్వాలిటీ అయితే బాగుంది. సో అందుకే ఆ తర్వాత పిల్లలిద్దరికి హుడీస్ అయితే ఆర్డర్ చేశాము. యాక్చువల్ గా లండన్ లో ఉన్నప్పుడు గ్యాప్ లో టీ షర్ట్స్, హుడీస్ బాగా తీసుకునే వాళ్ళము. ఇన్ని సంవత్సరాలైనా నా దగ్గర హుడీ ఇంకా పాడవకుండా ఉంది. ఈచ్ హుడీ 160 PLN అయితే చార్జ్ చేశారు.